యాదాద్రి జిల్లా పట్టణ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. యాదాద్రి పట్టణ అభివృద్ధిని చేసి అధికార పార్టీలో చేరినట్లు కౌన్సిలర్లు చెప్పారు. యాదగిరిగుట్ట మున్సిపల్ యాదగిరిగుట్ట కొండ చుట్టూ రింగ్ రోడ్డు, రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు సెంట్రల్ లైటింగ్, అలాగే కొండపైకి నడిచి ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవడం, ఇలా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పనులు టీఆర్ఎస్లో చేరామని చెప్పారు. సార్తో జస్ట్ మాట్లాడడానికి లేదు. కానీ అక్కడికి వెళ్ళినాక కేటీఆర్ కేవలం అభివృద్ధిలో భాగంగానే మేము పార్టీ చేయడం లేదు. నేను ఇప్పటికీ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాలలో కూడా 5 లక్షల వరకు చేసుకున్నాను. వాటికి పోయే పరిస్థితి లేదు. ప్రజలు మమ్మల్ని అడుగురారు. ఏ హామీలు అయితే ఇచ్చి మమ్మల్ని ఓట్లని గెలిపించినామో మరి ఇప్పుడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. దానిలో భాగంగా వాస్తవం చెప్పండి, నిన్న సార్తో జస్ట్ మాట్లాడడానికి లేదు. కానీ అక్కడికి వెళ్ళినాక కేటీఆర్ గారి స్పందన చూసి, సార్ గారు మాట్లాడే విధానం చూసి మాకు నమ్మకం కలిగి కేవలము మా ఆనందంతో మేము పార్టీ చేయలేదని తప్ప మా పైన ఎవరి ప్రోత్బలం లేదు. ఇప్పుడు గుట్ట పైన 2000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసి కేసీఆర్ కేవలం అభివృద్ధిలో భాగంగానే మేము పార్టీ చేయడం లేదు. నేను ఇప్పటికీ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాలలో కూడా 5 లక్షల వరకు చేసుకున్నాను. వాటికి పోయే పరిస్థితి లేదు. ప్రజలు మమ్మల్ని అడుగురారు. ఏ హామీలు అయితే ఇచ్చి మమ్మల్ని ఓట్లని